హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో టేస్టీగా ఇంకా సింపుల్గా చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చికెన్ గ్రేవీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఇంకా పలావ్ రైస్లలో కూడా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నాకు హెల్ప్ అవుతుంది, ఇంకా మీకు కూడా బాగా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి 1.5 స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు, ఇంకా ఒక 3 స్పూన్ల కారం వేసుకున్నాను అనమాట. అందులోనే ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని దాని రసం అయితే అందులోకి పిండేసుకోవాలన్నమాట. కేజీ చికెన్కి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలైతే చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి. నిమ్మకాయ ఇవన్నీ వేసుకోవటం వల్ల అయితే చికెన్ ముక్క అయితే గట్టిగా లేకుండా జ్యూసీగా ఉంటుందన్నమాట. మసాలాలన్నీ చికెన్కి పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత గ్యాస్ పైన 1 కేజీ చికెన్ ఉడికేంత ప్యాన్ అయితే గ్యాస్ పైన పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఉల్లిపాయని వేసిన తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టమాటాని కూడా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇవి రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5-6 నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ఇంకా టమాటా అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి ఇవి రెండు ఫ్రై అయిపోయి ఆయిల్ అయితే బయటికి తేలుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఒక పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ని అయితే ఒక 5-6 జీడిపప్పు పలుకులు, అలాగే 1 ఇంచి దాల్చిన చెక్క, ఇంకా ఒక 2 లవంగం మొగ్గలు, ఒక 2 స్పూన్లు గసగసాలు వేసుకొని ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఉల్లిపాయ టమాటాలలో వేసుకోవాలండి. ఇంకా అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు అయితే ముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట. చికెన్ వేసేసి ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టించేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకున్నామంటే చికెన్లో అయితే నీళ్ళు ఊరుతూ ఉంటాయండి. ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ అయితే కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా నీళ్ళేమి యాడ్ చేసుకోకుండా ఫస్ట్ చికెన్ని ఒక 50-60% ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకండి. మనకు ఆల్రెడీ చికెన్లో ఊరింటాయి కదా, ఒక గ్లాస్ మైన వేసుకుంటే సరిపోతుందన్నమాట. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. రెండింటిలో ఏం సరిపోకపోయినా కొద్దిగా వేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించిందండి, అందుకే కొద్దిగా కారం వేసుకున్నాను అనమాట. మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి చికెన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. గరం మసాలా రెసిపీని అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి.
ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నామంటే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. దించేసి కొద్దిసేపు చల్లారనిచ్చామంటే పర్ఫెక్ట్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చికెన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ని పలావ్ రైసులు చేసుకున్నప్పుడు చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. పలావ్ రైస్‌ని కూడా నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేశానన్నమాట. ఒకవేళ చూసి ఉండకపోతే చూసేయండి. ఆ రైస్‌లోకైతే కాంబినేషన్‌గా చాలా చాలా బాగుందండి. పలావు ఇంకా చికెన్ కలుపుకొని తిన్నామంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.